చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా యూటీడీకి వచ్చాము, డిగ్రీ చేస్తున్నాము, అయిపోగానే ఐటీ సెక్టర్లోనో లేకపోతే లైఫ్ సైన్సెస్లోనో లేకపోతే ఏరోస్పేస్లోనో లేకపోతే ఇంకో దానిలోనో ఐ గెట్ ఎ జాబ్, స్టార్ట్ వర్కింగ్, ఈవెన్చువలీ కొంతకాలం పనిచేసిన తర్వాత ఆంటర్ప్రినర్ అవుదాం, అప్పుడు మన కాళ్ళ మీద మనం నిలబడదాం, అట్లాంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ ద కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ యూ గైస్ హ్యావ్, ఐ అపీల్ టు యూ, బికాజ్ లైఫ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్. మీరు కళ్ళు మూసి తెరిచే లోపల 50 ఏళ్ళు వచ్చేస్తాయి. ఏం అనుకోకండి అట్లా అంటున్నాను. అప్పుడప్పుడు అనిపిస్తుంది, అప్పుడే నాకు పెళ్ళయింది, అప్పుడే నాకు కాలేజ్ పోయే కొడుకున్నాడు అనిపిస్తుంది నాకు. లైఫ్ డజంట్ రియలీ ప్రిపేర్ యూ. లివ్ యువర్ లైఫ్ ద వే యూ వాంట్. థింగ్స్ హ్యాపెన్. లైక్ దే సే లైఫ్ ఇస్ వాట్ హ్యాపెన్స్ వైల్ యూ మేకింగ్ అదర్ ప్లాన్స్. మీరు ఏదో అనుకుని ఏదో చేస్తుంటారు, ఈ లోపల సడన్ గా మీ మదర్ ఫోన్ చేసి మంచి సంబంధం వచ్చింది, పెళ్లి చేసుకుంటారు, అమ్మాయిలు ముఖ్యంగా అనగానే మీరు ఇప్పుడే వద్దంటారు, 2 ఏళ్ళు రేస్ చేస్తారు, 3 ఏళ్ళు పెళ్లి చేసుకుంటారు, 4 ఏళ్ళు కొడుకు కూతురు పుడతారు. ఆ తర్వాత మళ్ళీ లైఫ్ లో అది రొటీన్ రొడ్డ కొట్టుడు అంటారు కదా తెలుగులో, అందులోకి వెళ్ళిపోతాం. ఒకటే ముసలు వెళ్ళిపోతాం. మనం ప్లాన్ చేసే లోపలనే అయిపోతుంది లైఫ్. మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, సీ యూ గైస్ ఆర్ ప్రాబబ్లీ లివింగ్ ద బెస్ట్ టైమ్ ఆఫ్ యువర్ లైఫ్. యుల్ నాట్ అండర్స్టాండ్ ఇట్ నౌ. ఇప్పుడు మీకు అర్థం కాదు నేను చెప్పిన, ఏ ముసలోడు ఏదో వచ్చాడు ఏదో చెప్పాడు అట్లా అనుకుంటారు మీరు. వాస్తవం ఏంటంటే దిస్ ఇస్ పాసిబ్లీ ద బెస్ట్ టైమ్ ఆఫ్ యూర్ లైఫ్, బికాజ్ యు ఆర్ అన్బర్డెన్, అన్షాకిల్డ్. మీకేం రెస్పాన్సిబిలిటీ లేదు, ఇంటికాడ ఎవరికో మీరేమి డబ్బులు సంపాదించి పెట్టేది లేదు. యూ డోంట్ హ్యావ్ టు you don't have to take care of your parents or your children or your family. You're not burdened, you're unshackled. Make the best use of your time, make the best use of your bandwidth right now. And please dream big.